మీరు డీలర్ ధర కన్నా తక్కువ రేటుకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో నేను మీకు ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ యాప్లో మీకు తక్కువ ధరలకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కొనుక్కోవచ్చు. మరి ఏంటి ఆ యాప్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో మీ ఈవీ కుర్రాడు. హైదరాబాద్కు చెందిన బస్సూసా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బ్యావ్ ఎలక్ట్రిక్ అనే ఒక యాప్ని అయితే డెవలప్ చేశారనమాట. ఈ పర్టికులర్ యాప్లో మీకు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ లభిస్తాయి. అలానే B2B పర్పస్ కోసం అయితే కనుక ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కులు, ఎలక్ట్రిక్ సైకిల్స్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటుగా హోమ్ అప్లయన్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు ఇంట్రడక్టరీగా యాప్ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కూపన్ కోడ్స్తో తక్కువ రేట్కే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, హోమ్ అప్లయన్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ యాప్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ప్లే స్టోర్లో బ్యావ్ ఎలక్ట్రిక్ అని టైప్ చేయండి. ఇక్కడ బ్యావ్ ఎలక్ట్రిక్ అని ఒక యాప్ కనిపిస్తుంది. దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ఓపెన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి యాప్ని. సో మీరు ఫస్ట్ టైం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ కింద డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఏదైతే మీరు ఈ యాప్లో యూజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మీ చివరి పేరు, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్ని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ గెట్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు యాప్ లోపల యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. పైన మీకు ఉన్న అడ్రస్ చూపిస్తుంది అనమాట. మీరు కావాలంటే లొకేషన్ని ఇలాగ దీన్ని మార్చుకోవచ్చు అనమాట, ఇలా మూవ్ చేసుకుంటూ. సో మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరున్న లొకేషన్ ఓకే అనుకున్న తర్వాత కన్ఫర్మ్ లొకేషన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరున్న సెలెక్ట్ చేసుకున్న అడ్రస్ చుట్టుపక్కల ఉన్న డీలర్ సంబంధించిన స్కూటర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అనమాట. ఇప్పుడు మీకు ఆప్షన్ చూసుకున్నట్లయితే పైన బైక్స్ ఆప్షన్ ఉంది. మీకు స్పెసిఫిక్గా ఏమైనా బైక్స్ కావాలంటే ఆ బైక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. లేదా కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్స్ ఏమైనా ఉంటే ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత, దాని ఆన్ రోడ్ బ్రేక్అవుట్ ఎంత కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ట్రక్స్ ఇన్ఫర్మేషన్ B2B పర్పస్ కోసం. నెక్స్ట్ మినీ ట్రక్స్ అనమాట, టాటా ఏసీవీ కానివ్వండి, ఇతర మినీ ట్రక్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ బస్సెస్, ఎలక్ట్రిక్ బస్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అది ఎంత స్పీడ్లో అవుతుంది, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా దీని డీటెయిల్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఆటోస్ అని ఉంటే ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్స్షోరూమ్ కాస్ట్, GST, ఇన్సూరెన్స్ క్లియర్ గా అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బైసైకిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేసు మీకు ఎలక్ట్రిక్ సైకిల్ కావాలంటే వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా వీళ్ళ యాప్ లో అయితే మీకు దొరుకుతున్నాయి. నెక్స్ట్ కిందకి వెళ్తే దీని గురించి మీకు నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ మీకు స్పెసిఫిక్ పాపులర్ BAV EV బ్రాండ్స్ అని ఉన్నాయి. సో మీకు స్పెసిఫిక్ గా బ్రాండ్ నుంచి ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ సెక్షన్ లోకి వెళ్ళి టాటా కావాలా, మహీంద్రా కావాలా, హీరో, ఏతర్ ఉన్నాయి కదా. ఉదాహరణకు ఓలా అనుకోండి. ఓలా మీద క్లిక్ చేస్తే ఓలా సంబంధించిన స్కూటర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. లేదు మీకు ఏతర్ కావాలనుకోండి, ఏతర్ సంబంధించిన స్కూటర్ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఏతర్ సంబంధించిన స్కూటర్ క్లిక్ చేసి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్, ఆ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నోటిఫై మీ అంటే ఇంకా అవైలబుల్గా లేనట్టు. సో బై నో అనే ఆప్షన్ ఉంటే కనుక మీకు అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఆ స్కూటర్ అందుబాటులో ఉంది మీరు కొనుక్కోవడం కోసం. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇన్ ఇండియా ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. టూరింగ్, ఏమైనా టూరింగ్ సంబంధించిన దాని వెహికల్స్ డిస్ప్లే చేస్తున్నారు. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ సంబంధించిన వెహికల్స్, బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. 2 రకాలుగా వాడుకోవచ్చు అనే ఒక కేటగిరీని కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. అలానే ఇక్కడ హోమ్ అప్లయన్సెస్ చూడండి. సో మనకి వాషింగ్ మిషన్ కానివ్వండి, ఎయిర్ కండిషన్ కానివ్వండి, వాషింగ్ మిషను, రిఫ్రిజిరేటరు, మైక్రో ఓవెన్ కానివ్వండి, లేకపోతే హీటర్స్, ఇలాంటి అన్ని కూడా వీళ్ళ యాప్లో అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా కింద మీకు బెస్ట్ డీల్స్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. సో బెస్ట్ డీల్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ని ఈ యాప్ ద్వారా పర్చేస్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ సేల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో డిస్కౌంట్స్ ఉన్న వాటి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆంపియర్ మ్యాగ్నస్ CX అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు బై నో అనే ఒక ఆప్షన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంటే మీరున్న ఏరియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందుబాటులో ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డీటెయిల్స్ చూసుకోవచ్చు. కిందకు వెళ్తే దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది, PDI ఛార్జెస్, RTO ఛార్జెస్, యాక్సరీస్, ఇన్సూరెన్స్, GST ఉంది. కిందకి వెళ్తే దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్ అండ్ వెయిట్, టెక్నికల్ ఫీచర్స్ అన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారు. రేంజ్ అంతా అనేది పైన ఇచ్చేసారు, ఎంత మోటార్ పవర్ అంతా కూడా ఇచ్చారు. మీరు ఓకే అనుకుంటే కనుక కింద పేమెంట్ డీటెయిల్స్ ఉంటుంది. దీనికన్నా ముందు కూపన్ అండ్ ఆఫర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇన్స్టెంట్గా వీళ్ళు ఒక 2000 రూపీస్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అప్లై కూపన్ కూడా ఉంది కదా, EV 2000 కూపన్ అప్లై చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి మీరు ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే 95,750 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ కూపన్ అప్లై చేద్దాం. అప్లై చేసిన తర్వాత 93,750 రూపాయలకి దీని యొక్క రేట్ తగ్గింది. మీరు ఓకే అనుకున్న తర్వాత కావాలంటే కలర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ కలర్ కావాలంటే రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలరు,
ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే అనుకున్న తర్వాత బై నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అడ్రస్ చూపిస్తుంది మీకు, మీ ఆ అడ్రస్ అనుకుంటే ఆ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే చేంజ్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ ఉంది, మీరు చేంజ్ అడ్రస్లోకి వెళ్ళి కొత్త అడ్రస్ అని ఇవ్వాలనుకుంటే అది కూడా ఇచ్చి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. దాని తర్వాత అగ్రీ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్ పేమెంటే కాకుండా ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో అప్లై నౌ ఈఎంఐ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ ఫిల్ చేస్తే కనుక మీకు ఈఎంఐ సౌకర్యం ఉందంటే దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో పే నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పే ఆన్లైన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు పే ఆన్లైన్ మీద క్లిక్ చేసి అమౌంట్ అనేది ఆన్లైన్లో పే చేయాలి, లేదా 2 ఆప్షన్ COD. సో క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఫస్ట్ 5,000 రూపీస్ అనేది పే చేయాలి. మిగిలిన ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది మీకు స్కూటర్ మీ లొకేషన్ దగ్గరకు వచ్చి డెలివరీ చేసిన తర్వాత ఆ అమౌంట్ని వచ్చిన డెలివరీ పర్సన్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మేమైతే రికమెండ్ చేసేది CODనే మీ ఆప్షన్ మీకు రికమెండ్ చేస్తున్నాండి, ఎందుకంటే కొత్త కాబట్టి ఇటువంటి యాప్స్. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు చిన్న అమౌంట్ కాబట్టి దాని తర్వాత మీరు ఓకే అనుకుంటే మిగిలిన అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఇక్కడ 5,000 రూపీస్ ఏదైతే ఉందో ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. ఇన్ కేస్ మీరు బుక్ చేసుకుని ఆ స్కూటర్ తీసుకోకపోతే ఆ అమౌంట్ అయితే మీకు రిఫండ్ రాదు. వీళ్ళు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తున్నారు, టెస్ట్ రైడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను పైన టెస్ట్ రైడ్ నౌ మీద క్లిక్ చేస్తే 150 రూపాయలు పే చేసుకుంటే కనుక మీ లొకేషన్కి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి మీకు టెస్ట్ రైడ్ కూడా ఆఫర్ చేస్తారు. ఇక్కడ పే ఆన్లైన్ మీద క్లిక్ చేసి 150 రూపాయలు పే చేస్తే కనుక పే 150 మీద క్లిక్ చేసినప్పుడు సో రాజర్ పే యొక్క గేట్వే అయితే ఓపెన్ అయింది. సో పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు మీరు డిఫరెంట్ మల్టిపుల్ వేస్లో. మోర్ ఆప్షన్స్ చూస్తే మీకు ఏ పేమెంట్ గేట్వే అనుకుంటే ఆ పేమెంట్ గేట్వే నుంచి మీరు పేమెంట్ అది చేసుకోవచ్చు. సో ఇలా బుక్ చేసుకున్న తర్వాత స్కూటర్ మీ లొకేషన్ తీసుకొస్తారు, మీరు టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. స్కూటర్ని మీరు ఎలా బుక్ చేసుకోవచ్చు అనేది మీకు చూపించాను కదా. అలానే రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా ఈ లొకేషన్కి అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ప్రైస్ డీటెయిల్స్ సేమ్ అనమాట, సేమ్ అదే ఫార్మాట్. ప్రైస్, ఎక్స్షోరూమ్ కాస్ట్, ఇన్సూరెన్స్ అన్నీ చూపించి ఆన్ రోడ్ ప్రైస్ చూపిస్తుంది. కింద మీకు ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎంత రేంజ్ వెళ్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అయితే డిస్ప్లే చేస్తున్నారు. కూపన్ కోడ్ కూడా ఇస్తున్నారు. 2,000 రూపీస్ అప్లై చేస్తే ఆన్ రోడ్ కాస్ట్ మీద 2,000 రూపీస్ అయితే తగ్గింది. సో మీరు ఇక్కడ మళ్ళీ 2 వేస్లో మీరు పేమెంట్ చేయొచ్చు. బై నో మీద క్లిక్ చేస్తారు, అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ చేస్తారు. ఇక్కడ ఈఎంఐ కావాలంటే ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే పే నో మీదకి వెళ్తారు. పే ఆన్లైన్ ఫుల్ పేమెంట్ చేయాలి, లేదా COD అంటే 5,000 ముందు పేమెంట్ చేసి మిగిలిన అమౌంట్ వాళ్ళ వెహికల్ డెలివరీ చేసిన తర్వాత అయితే మీరు మిగిలిన అమౌంట్ పే చేయాలి. కాకపోతే ఇక్కడ టెస్ట్ రైడ్ ఆప్షన్ లేదు. సో కొన్ని వెహికల్స్ కి మాత్రమే టెస్ట్ రైడ్ ఆప్షన్ అయితే ఉంది. ఇంటి వద్దగా వచ్చి మీకు హోమ్ టెస్ట్ రైడ్స్ అయితే ఆఫర్ చేస్తుంది. అదైతే మీకు చెక్ చేసుకోండి. పలానా వెహికల్స్ పైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు క్లియర్ గా. ఇప్పుడు క్వాంటమ్ ప్లాస్మా ఉంది, ప్లాస్మాకి అయితే మళ్ళీ టెస్ట్ రైడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ టెస్ట్ రైడ్ నో మీద క్లిక్ చేసి పే ఆన్లైన్ క్లిక్ చేస్తే మీరు టెస్ట్ రైడ్ అయితే చేయొచ్చు. అయితే రివాల్ట్ RV400 కి ఆప్షన్ అయితే లేదు. ఇలా కొన్ని వెహికల్స్ అయితే ఆప్షన్ ఇస్తున్నారు, కొన్ని వెహికల్స్కి అయితే ఇవ్వట్లేదు. దాంతోపాటు ఈ యాప్లో మీరు ఛార్జింగ్ స్టేషన్, నియరెస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కింద మీకు ఒక ఐకాన్ ఉంటుంది, ఛార్జింగ్ ఐకాన్. దాన్ని క్లిక్ చేసి నియరెస్ట్గా ఏమేమి ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంకోటి మియాపూరు, దుండిగల్, బాలానగర్, అల్వాలు, ఇక్కడ చుట్టుపక్కల ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఏది క్లోజ్ అయితే క్లోజ్ అని చూపిస్తుంది, లేకపోతే ఓపెన్ అయితే ఓపెన్ అయి చూపిస్తుంది. సో మీరు ఏ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళాలో దానికి సంబంధించిన ప్రైసింగ్ కూడా డిస్ప్లే చేస్తారు. మీకు ఇన్ కేస్ మీరు వెహికల్ కొనకపోయినా కూడా మీరు ఛార్జింగ్ స్టేషన్ చెక్ చేసుకోవడం కోసం ఈ యాప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే మీ అడ్రస్ చేంజ్ చేయాలంటే అడ్రస్లోకి వెళ్ళి అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ ఆప్షన్ కూడా ఉంది, మీరు కాంటాక్ట్ అస్ లోకి వెళ్ళి ఏమైనా ఇష్యూస్ లాంటివి ఉంటే కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. ఓవరాల్ గా BAV ఎలక్ట్రిక్ ద్వారా ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ ని ఎలా బుక్ చేసుకోవచ్చో సమాచారం అండి. బట్ మేము మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఇటువంటి కొత్తగా మార్కెట్లోకి ఏమైనా యాప్స్ వచ్చినప్పుడు కుదిరితే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి అయితే విజిట్ చేయండి. వీళ్ళు కూడా కార్పొరేట్ ఆఫీస్ అనేది హైదరాబాద్లోనే ఉండి, అక్కడికి వెళ్తే కనుక మీరు చెక్ చేసుకోండి. సో మీకు నచ్చితేనే ఎటువంటి వెహికల్ అయినా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోండి. అలానే మీరు కనుక BAV ఎలక్ట్రిక్ యాప్ ద్వారా మీరు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ కానివ్వండి, లేకపోతే హోమ్ అప్లయన్సెస్ని బుక్ చేద్దాం అనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. అలానే వీళ్ళ యాప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ యాప్ లింక్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.